దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రం ఈరోజు స్మగ్లింగ్ కి, డ్రగ్స్ కి, దొంగ బియ్యం, ఇప్పుడు దొంగ బియ్యం గురించి, అక్రమ రవాణా గురించి 4 రోజులుగా చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నాయకులే పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. అదే సినిమాలో అయితే సీజ్ అయిపోయి, ఇక్కడ సీజ్ కాదు కదా, అది దాని దగ్గర కూడా పోలేకపోయాడు. అవమానం కాదని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్కి అవమానం కాదా ఇది? ఒక్కళ్ళ మీద కేసు పెట్టలేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, ఒక బియ్యం బస్తా పట్టుకోలేదు, కానీ రోజు దొంగ బియ్యం గురించి వార్తలు వస్తుంది. ప్రభుత్వం అసమర్థత, అవినీత ఏముంది అవినీతి చెప్పండి. వాళ్ళతో మెల్లనంటూ మీరు రాజీ పడ్డారని వార్తల మీద వార్తలు వస్తున్నాయి. రాజీ పడి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వదిలేశారా, లేదా అసమర్థత చెప్పాలి. గవర్నమెంట్ వివరణ ఇవ్వాలి దీని మీద. ఈ రకమైన స్మగ్లింగ్ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ మారుస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ నిజాయితీనే శంకించవచ్చు. 5-6 నెలలు కూడా కాలేదు, అంతలోనే ఇన్ని ఆరోపణలు గవర్నమెంట్ నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏం గౌరవం మీకు? సమాధానం చెప్పాలి, వివరణ ఇవ్వాలని చెప్పని కోరుతున్నాను. ఇదేమి రాష్ట్రం పట్ల మన డ్రగ్స్ కేంద్రంగా మార్చడమా, లేకపోతే డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చడం? ఇది కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి, మోడీ నిలదీయాలి. ఎందుకు వివరణ ఇవ్వాలి? వాళ్ళు సెంట్రల్ సిబిఐ వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి, లేకపోతే కస్టమ్స్ వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి. ఏమని మీరు పట్టుకున్నటువంటి డ్రగ్స్ అన్ని కూడా ఈ రకంగా మాయాజాలం చేసి జనాన్ని ఎర్రంగలప్పలం చేయడం అనేది దాన్ని సహించడానికి లేదు. దీన్ని కూడా బయట పెట్టాలి, పట్టబయలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.